అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ ఫర్ రెస్పెక్టింగ్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్. తెలంగాణ భాష గట్టిగా మాట్లాడేటోళ్ళు కావాలట. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు 20 ఏళ్ల నుండి 55 ఏండ్ల వయసున్న వాళ్ళు ఎవరైనా సరే మేమిచ్చిన కాంటాక్ట్ నెంబర్‌లకి కాంటాక్ట్ అవ్వుర్రి అని ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, సైడ్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, నేను మీకు ద బెస్ట్ ఇచ్చే బాధ్యత నాది అని అంటున్నారు. ఇక్కడ నేనేమంటానంటేనండి, నేను చాలా క్లియర్గా మన వీడియోస్లో చెప్తున్నాను ఏమని అంటే, నేను అవకాశాలు ఇవ్వటానికి కాదు, మీరు అవకాశాలు తెచ్చుకోవడానికి మీకు ఒక ఛానల్ని పెట్టి ఆ ఛానల్ ద్వారా మీ అందరికీ అవకాశాలు ఎలా వస్తాయి అనేది నేను మీకు బ్రెయిన్ వాష్ చేస్తాను. అలాంటప్పుడు మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అవకాశం ఇవ్వటం అనేది పెట్టుకున్నాను అనుకోండి, పెద్ద సినిమాలకి నేనైతే వర్షన్ రైటర్గా గోస్ట్ రైటర్గా చేస్తున్నానో ఆ సినిమాలకు మీకు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే రోజుకి ఒక 10 లక్షల నుండి 50 లక్షలు రన్ అయ్యే దగ్గర ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక నటుడు, లేదంటే తారక్ లాంటి ఒక నటుడు, లేదంటే మహేష్ లాంటి ఒక నటుడు, ఇలాంటి నటులతోటి నేను పనిచేసేటప్పుడు అక్కడ తీసుకొని వచ్చి కొత్త వాళ్ళని పెట్టేసి వాళ్ళతోటి ఏమంటారు ప్రయోగాలు చేసే అంత పేషెన్స్ అనేది పెద్ద ప్రొడక్షన్లకు ఉండదు. కాబట్టి మీకు పెద్ద సినిమాల్లో ఛాన్స్ ఉండదు. ఇంకా చిన్న సినిమాలకంటారా, నేను సంవత్సరానికి ఒకటో రెండో చేస్తాను. ఆ సంవత్సరానికి ఒకటో రెండో చేసే వాటిల్లో ఎంతమందికని ఛాన్స్ ఇచ్చుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ నెంబర్ 6040 42 43. ఫస్ట్ నేను ముందు 6000 మందికి ఇచ్చిన తర్వాత కదా మీకు ఇవ్వాలి. సో నేను సంవత్సరానికి ఒకటో రెండో చేస్తున్నానంటే నేను మీకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి 3000 సంవత్సరాలు పట్టింది. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేదా? అసలు అన్నేళ్ళు మీరు బతుకుతారా, నేను బతుకుతానా? సో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అందుకని నేనేంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ నా టు ద కోర్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళకు కూడా, ఇప్పుడు నాకు నరేష్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏదైనా ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా నాకేంటి అంటే, నాకు ఎప్పుడైతే మూవీ స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను తప్పకుండా వీళ్ళకి ఛాన్స్ ఇస్తాను. వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తాను అంటే, మీలాగా ఏమంటారు జస్ట్ ఫేస్బుక్‌ల్లోనో, యూట్యూబుల్లోనో వీటిల్లోనో నన్ను సాయం అడుగుతూ తిరగట్లా. వీళ్ళెప్పుడు నాతోటి ఉంటున్నారు. నాకేదైనా అవసరం అనంగానే టక్కున పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నాకేదైనా సాయం అనంగానే ముందుగా చేస్తున్నారు. సాయం ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ వే ఆఫ్ కమర్షియల్. నేను కమర్షియల్‌గా అడిగే రకం కాదు. అయితే నేనేమంటాను అంటే, నాకు ఈ సందర్భంలో నాకు కొంచెం నువ్వు ఉండాలి నరేష్ అన్నా గానీ, నరేష్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాకు ఇది కొంచెం చేసి పెట్టవయ్యా హరీష్ అంటే హరీష్ చేసి పెడుతున్నాడు. సో నాకు ఇలాంటి ఒక ఇష్యూ ఉంది, అది రెక్టిఫై చేయనగానే సీను రెక్టిఫై చేస్తాడు. ఇలాంటి వాళ్ళందరినీ కాదని ముఖపరిచయం లేని ఒక వ్యక్తికి నేను ఎందుకు అవకాశం ఇవ్వాలనేది మెయిన్ ఇంటెన్షన్. సో అలాగ నాతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను తప్పకుండా నా సినిమాలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎవరైనా కావాలి అంటే నేను మన ఛానల్‌లోనే పోస్ట్ పెడతాను. అప్పుడు మీరొచ్చి అడగండి. నేను తప్పకుండా ఇస్తాను. అలా కాకుండా నాకొక ఛాన్స్ ఇవ్వండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి అంటే 6040 మందిలో నేను మీకు అవకాశం ఇచ్చేటప్పటికి 3000 సంవత్సరాలు అనేది కొంచెం వినటానికి సిల్లీగా ఉంటది. నాకు అనటానికి కూడా సిల్లీగా ఉంటది. ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యే ఒక టోన్ అయితే ఇది కాదు అని నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను, నోట్ చేసుకోండి. auditions@theorangecasting.com AUDITIONS auditions@theorange casting casting.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7769922135. ఐ రిపీట్ 7769922135. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ పడటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.